వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టాప్ మోడల్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డి నెంబర్ సిస్టమ్ గురించి చెప్తున్నాను. దీనికంటే ముందుగా నేను నెంబర్ సిస్టమ్ ఒక ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒక వీడియో చేశాను. అది చూసి ఖచ్చితంగా ఈ వీడియోకి రండి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, అవి నేర్చుకుంటే ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 4తోని 8తోని ఈ నాలుగిట్లో ఏది డివిజిబుల్ అవుతుందని అడుగుతున్నాడు. 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అన్నది 4తో డివిజిబుల్ అవ్వాలి. అదే 8తో అనుకో లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూస్తే 82 ఉంది. 82 4తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 24 × 80, 21 4 × ఎంత? 84. కానీ 82 అనేది అవ్వదు. అదే ఆప్షన్ బి చూద్దాం. 24 ఉంది, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 4 6 24 అవుతుంది. ఇప్పుడు 8తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? 8 24తో డివిజిబుల్ అవ్వాలి. అందుకే కింద సమ్ చేసాను చూడండి. 8 1 × 8, 2 దించుకుంటాం, మళ్ళీ 0 వేసుకుంటే 24, 8 3 × 24 0. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్, ఎక్స్ అండ్ వై అనేది 2 డిజిట్స్ ఈ యొక్క నెంబర్కి. అయితే ఆ మొత్తం నెంబర్ అంతా కూడా 90తో డివిజిబుల్ అవుతుందంట. ఆ 2 నెంబర్స్ని కలిపితే మనకి ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్లీ 90తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎల్సిఎం చేస్తాం. 10 9 × 90. 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ ఏదైనా సరే ఖచ్చితంగా 0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 1 × 10, 0 వచ్చింది. లాస్ట్ 20 30, లాస్ట్ నెంబర్ ఏదైనా సరే నీకు ఏం కావాలి? 0 అవ్వాలి. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏంటి? ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి? వై అనేది 0 అవ్వాలి. అందుకే మనం ఫస్ట్ y 0 అని రాసుకున్నాం. తర్వాత 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? అన్ని డిజిట్స్ని యాడ్ చేసి విత్ డివైడెడ్ బై 9 చేయాలి. అందుకే ఫస్ట్ మొత్తం 1 + 1 + 5 + x + y = 0 కదా, డివైడెడ్ బై 9. అప్పుడు 5 + 1 6, 6 + 1 7, 7 + x = డివైడెడ్ వెళ్తే మల్టిప్లికేషన్ కాబట్టి 9. అప్పుడు x = +9, +7 అటు వెళ్తే ఏమవుతుంది? -7. 9 - 7 ఎంత మనకి? 2. కాబట్టి x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2. వాడు ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ ద నెంబర్స్ x + y. 2 + 0 ఎంత మనకి? 2. ఆన్సర్ ఇస్ ద 2. ఓకేనా? ఆప్షన్ డి. నెంబర్స్ 51, 52, 53 అలా 100 వరకు ఫైండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్స్ అని అడిగాడు. స్మాలెస్ట్ గ్రేటెస్ట్ కనుక్కోమన్నాడు. ఫస్ట్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్ అయితే తనతోనే మరియు 1తో డివిజిబుల్ అవుతుంది దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం కదా. అదే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 53 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఎందుకంటే తనతోని 1తో తప్ప దేనితోనే డివిజిబుల్ అవ్వదు. అలాగే లార్జెస్ట్ నెంబర్ 97. వాడు ఏంటన్నాడు? సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. 53 + 97 అంటే ఎంత? ఆన్సర్ ఈజ్ 150. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఈ నెంబర్ విచ్ డివైడ్ బై 114తో డివైడ్ అవుతుందంటే రిమైండర్ మనకి 21 వస్తుంది. అదే సేమ్ నెంబరు 19తో డివైడ్ అయితే రిమైండర్ ఎంత వస్తుంది అని అడిగాడు. మనకి డివిడెండ్ రూల్ తెలుసు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 2 7 అని ఉందనుకోండి. 2 3 = 6 అంటే ఇక్కడ 1. ఇది డివిడెంట్, ఇది డివిజర్, ఇది కోషంట్, ఇది రిమైండర్. ఓకేనా? అంటే డివిడెంట్ = డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. అంటే ఇది డివిజరు, ఇది కోషంట్, ఇది రిమైండర్, ఇది డివిడెంట్. హైయెస్ట్ ఎప్పుడు కూడా డివిడెంట్. డివిడెంట్ = డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. అదేవిధంగా ఇక్కడ సేమ్ మనకి డివిడెంట్ ఎంతో తెలియదు నెంబరు కాబట్టి y అనుకున్నాను. డివిజర్ ఎంత ఇచ్చాడు? 114. ఓకే. మనకి కోషంట్ కూడా తెలియదు కాబట్టి x అనుకున్నాను. రిమైండర్ ఎంత ఇచ్చా మనకి? 21. అది రాసుకున్నాను. తర్వాత ఏంటన్నాడు? 19తో కూడా డివైడ్ అవుతుందని చెప్పారు. ఎప్పుడైతే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తాడో దాన్ని ఇచ్చిన నెంబర్లో ఎంతలా వస్తుందో చూసుకోవాలి. 19 6 114 కదా. ఇప్పుడు 114 × xని 19 × 6x కింద రాసుకున్నా సరే అదే కదా, అలా రాసుకుంటాను. అప్పుడు 21 కూడా మనం దేంతో అయితే మల్టిప్లై చేసామో అదే విధంగా విడగొట్టుకోవాలి. 21 ఏమని రాసుకున్నాను? 19 + 2 అని 19 + 2 రాసుకోవచ్చు కదా, అందుకు రాసుకున్నాను 19 + 2. దీంట్లో కామన్గా ఏమున్నాయి చూడు. 19 కామన్ తీసాను. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది నాకు? 6x. ఇక్కడ ఎంత ఉంది? 1. ఇంకెంత మిగిలిపోయింది? 2. ఇది ఎలా ఉంది? డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్లో ఉంది ఫార్ములా. అంటే రిమైండర్ ఎంత మనకు వచ్చింది? 2.
అంటే ఆప్షన్ ఎంత బి. హౌ మెనీ ఇంటీజర్స్ లైస్ బిట్వీన్ 300 and 1000 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివైజబుల్ బై 13 అన్న. 13 అన్నప్పుడు 300 కన్నా ఎక్కువగా దేంతో డివైడ్ అవుతుందో ఫస్ట్ రాసుకుంటాం. 312 ఇక్కడ చేసాను చూడండి. తర్వాత 1000 కన్నా తక్కువ ఏంటి 988, ముందు అది రాసేసుకుంటాం. ఇచ్చిన ఫస్ట్ వాల్యూని ఎప్పుడు కూడా మనం ఏ అని అనుకుంటాం. డిఫరెన్స్ అనేది ఎంత వచ్చిందో 13, d = 13. లాస్ట్ నెంబర్ని s ఆఫ్ n అనుకుంటాం. ఫార్ములా ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా. Sn = a + n - 1 × d. Sn వాల్యూ ఎంత 988, a వాల్యూ 312, n - 1 d వాల్యూ ఎంత 30, ప్లస్ 312 ఇటు వెళ్తే -312 చేస్తే మనకి ఎంత వచ్చింది 676. అప్పుడు n - 1 × 13, 13 1 = 13, 5 = 65, ఇక్కడ ఉంటే ఇక్కడ 2 ఉంటుంది, 13 2 = 52. అప్పుడు n - 1 వెనక n ఒక వాల్యూ కావాలి కాబట్టి -1 ఇటు వెళ్తే ఏమవుతుంది +1. అప్పుడు మొత్తం వాల్యూ వస్తుంది n = 53, అంటే ఆప్షన్ ఎంత సి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక వేరే టాప్ మోడల్స్తో వస్తాను. అవి